ఈజీ మనీ కోసం రోజుకో కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటగాళ్లు. వాట్సాప్ డీపీలో మనం పెట్టుకునే ఫోటోలతో దోపిడీకి పాల్పడుతున్నారు. అసలు వాట్సాప్ డీపీ ద్వారా డబ్బులు ఎలా దోచుకుంటారు, ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నారు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి సోదరుడు దుబాయ్లో ఉంటాడు. ఆ వ్యక్తి ఫోటోలు వాట్సాప్ డీపీగా పెట్టుకుని నేరగాళ్లు అతనికి మెసేజ్ చేశారు. నిజంగా సోదరుడే అని భావించిన వ్యక్తి ఆ మెసేజ్కు రిప్లై ఇస్తూ చాటింగ్ చేశాడు. కొద్దిసేపటికే నేరగాడు తన దగ్గరున్న కొంత డబ్బు పంపిస్తున్నా ఇది మీ బ్యాంక్ ఖాతాలోకి వస్తుంది అని చెప్పి బ్యాంక్ వివరాలు అడిగాడు. అవతల వ్యక్తి బ్యాంక్ డీటెయిల్స్ చెప్పాక వెస్ట్రన్ యూనియన్ ద్వారా డబ్బులు పంపించానంటూ నకిలీ రసీదు షేర్ చేశాడు. గంట తర్వాత మళ్లీ మెసేజ్ చేసి భారత్ రావడానికి ట్రై చేస్తున్నానని, కానీ దుబాయ్ ఎంబసీ వాళ్ళు వీసా కారణంగా అడ్డుకుంటున్నారని నమ్మబలికాడు. వీసా ఏజెంట్ మిమ్మల్ని సంప్రదిస్తాడు, అతను చెప్పింది చేయండని చెప్పడంతో నమ్మాడు బాధితుడు. ఇంతలోనే మరో వ్యక్తి వీసా ఏజెంట్గా ఫోన్ చేసి వీసా పునరుద్ధరణ కోసం ₹1,00,000 చెల్లించాలని ఒత్తిడి చేసి డబ్బులు డిపాజిట్ చేయించుకున్నాడు. ఆ తర్వాత వీసా క్లియర్ అయిందని, టికెట్లు బుక్ చేయాలంటూ మరో 90,000 పంపించమన్నాడు. ఇంతవరకు మాటలు నమ్మిన ఆ వ్యక్తి చివరికి దుబాయ్లో ఉన్న తన సోదరుడి స్నేహితుడికి కాల్ చేసి మాట్లాడాక మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో ఏంటంటే ఎవరి గురించి పట్టించుకోరు. ఇప్పుడు మన బాగా సొంత మనిషి అయి ఉండొచ్చు, బాగా నమ్మకస్తుడు అయి ఉండొచ్చు. సడన్గా మెసేజ్ పెట్టేసరికి మనం ఏమీ ఆలోచించకుండా బ్లైండ్గా ఏంటంటే ఎప్పుడు ఉండే ట్రాన్సాక్షనే కదా అని చెప్పి 5,000, 10,000, 50,000 కొట్టేస్తూ ఉంటాం అనమాట. ఎక్కువ వ్యాపారస్తులు కానీ ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళు చాలా బిజీ లైఫ్లో ఉంటారు. వాళ్ళ సిస్టమ్ ముందు కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఇవన్నీ పట్టించుకోరు. ఈ స్కామ్స్ గురించి తెలియవు. మెసేజ్ రాగానే చూసుకుని మా వైఫ్ మెసేజ్ చేసింది, అర్జెంటుగా 25,000 పంపించమంది అని నంబర్ని వెరిఫై చేసుకోకుండా ఇమీడియట్గా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సో అది నేను చెప్తుంది. మెయిన్గా ఏంటంటే వాళ్ళు ఫోన్ చేసి తన మా వైఫా కాదా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే వేరే నెంబర్ నుంచే కాదు, వాళ్ళ వైఫ్ నెంబరే, అంటే మన ఫ్రెండ్స్ నెంబరే హ్యాక్ కూడా అయ్యి ఉండొచ్చు. ఈ రోజుల్లో ఒక లింక్తోనే స్కామర్ ఏం చేస్తున్నాడంటే వాట్సాప్ మన యొక్క నెంబర్ వాట్సాప్ ఏదైతే ఉందో దాన్ని వాడు యాక్సెస్ చేయగలుగుతున్నాడు కొన్ని గంటల పాటు, 2 రోజులు, 48 అవర్స్ పాటు. ఇలాంటి సైబర్ మోసాలని ఇంపర్సనేషన్ స్కామ్స్ గా పిలుస్తారన్నారు సైబర్ ఎక్స్పర్ట్ విజయ్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సామాజిక మాధ్యమాల్లో ఉండే ఫోటోలను సేకరించి వాట్సాప్ డీపీలుగా పెట్టి మెసేజ్లు చేస్తుంటారని చెప్పారు. తెలిసిన వారే మెసేజ్ చేశారనుకుని రిప్లై ఇస్తే సైబర్ కేటుగాళ్ల వలలో పడతారని తెలిపారు సైబర్ ఎక్స్పర్ట్ విజయ్. సో ఇది ఇంపర్సనేషన్ స్కామ్స్. ఇంపర్సనేషన్ అంటే ఏంటంటే ఒక స్కామర్ మనలాగా ఉండడానికి ట్రై చేస్తూ మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ని చౌర్యం చేస్తూ మన పబ్లిక్ ప్రొఫైల్ పెట్టుకొని ఉన్న వాళ్ళు ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, పబ్లిక్ ప్రొఫైల్ మోడ్లో ఉన్న ఈ ప్రొఫైల్స్ నుంచి పర్సనల్ డీటెయిల్స్ని వాళ్ళు కాపీ చేసి మన ఫొటోస్ని, మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ని యూజ్ చేసి ఫేక్ ప్రొఫైల్స్ అనేవి వాళ్ళు క్రియేట్ చేసి వాటితో మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి మెసేజ్లు పెడుతూ నేను ఇట్లా హాస్పిటల్లో ఉన్నాను, అర్జెంటుగా డబ్బులు కావాలి, లేదనంటే కనుక నేను పలానా చోట ఇరుక్కుపోయాను, ఎయిర్పోర్ట్లో ఇరుక్కుపోయాను అంటూ రీసెంట్గా ఒక కేసు చూసినట్లయితే ఇక్కడ నుంచి నేను యూఎస్ వెళ్తున్నాను అంటూ ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్కి ఆ స్కామర్ ఏం మెసేజ్ పెట్టాడంటే, డాడీ నేను ఇట్లా ఎయిర్పోర్ట్లో ఇరుక్కుపోయాను, అర్జెంటుగా 1 lakh పంపించండి అంటే అది ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఈ రకంగా స్కామర్ అనేవాడు డబ్బులే కాదు నమ్మకాన్ని కూడా దొంగిలిస్తూ ఉన్నాడు ఈ యొక్క స్కామ్స్లో. సో మన పర్సనల్ డీటెయిల్స్ యూజ్ చేసి మనకే ఎగ్నెస్ట్గా యూజ్ చేస్తూ ఫేక్ ప్రొఫైల్స్ యూజ్ చేస్తున్నారు. ఎవరైనా సరే ఇలాంటి మెసేజెస్ వచ్చినప్పుడు ఫస్ట్ నెంబర్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం వీడియో కాల్ కానీ ఒక వాయిస్ కాల్ కానీ డైరెక్ట్గా చేసి మన అవతల ఉంది మన వాళ్ళ కాదా అని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మెసేజ్ని బ్లైండ్గా నమ్మి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రం ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి తిరిగి రావు అనేది నేను చెప్తున్నాను. సైబర్ నేరగాళ్లు ఏదో ఒక రకంగా మోసాలకు పాల్పడుతుంటారు. రకరకాల పద్ధతిలో మోసం చేసి డబ్బులు దోచుకుంటుంటారు. అలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండి ఎలాంటి అనుమానం వచ్చినా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు నిపుణులు.